మీడియా మిత్రులందరికీ ఫస్ట్ నుంచి మా మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మాతో ఉన్న మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. 6 సంవత్సరాల మా కష్టం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఎంత 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 కష్టపడ్డామో విజువల్గా చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ అలా విజువల్గా బయటికి రావడానికి మాకు సపోర్ట్ చేసిన, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసిన మా టీం రోహిత్ గారు అండ్ హరి గారు, మణికంఠ, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ దినేష్ భగవత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు బ్యాక్ ఉండి మేము ఎంత కష్టపడుతున్నామో లాస్ట్ 20 days డే అండ్ నైట్ వాళ్ళు చాలా కష్టపడి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. రాహుల్ ఆల్సో థ్యాంక్ యూ. అండ్ మాకు ఇండస్ట్రీ వైడ్ నుండి సపోర్ట్ చేసిన అను రాఘపూడి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన బూస్ట్ మా సినిమాని ఇక్కడ వరకు ప్రమోషన్ తీసుకెళ్ళింది. అండ్ వెట్రిమారన్ గారికి 1 year బ్యాకే వెట్రిమారన్ గారిని కలిసాం. అక్కడికి వెళ్ళడానికి మాకు సపోర్ట్ చేసిన నరేన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం ఎస్టర్డే సంపత్ నంది గారు చూసి, మాకు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అంత పెద్ద డైరెక్టర్ మా మూవీని చూసి ఆయన లైక్ చేసి ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం ప్రతి ఒక్కరూ, ఇప్పుడు దయానంద్ రెడ్డి గారు కానీ, మా హీరోయిన్ కానీ, దుర్గేష్ కానీ, అజయ్ ఘోష్ గారు, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎఫర్ట్ ఎవరు చేయవలసింది అంతకు మించే చేశారు. వాళ్ళందరి కష్టం, వాళ్ళందరూ హార్డ్ వర్క్ ఈ మూవీలో కనబడుతుంది. అందుకే మా మూవీ చూసిన ప్రతి ఒక్కరు, ఎంతమంది చూశారు అనేది నో మ్యాటర్, బట్ చూసిన ప్రతి ఒక్కరూ ఇష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ప్రమోషనల్ టూర్లో సపోర్ట్ చేసిన భీమవరం ర్యాలీలో కానీ, కాలేజీలో కానీ, ప్రతి సిచ్యువేషన్లో మాకు సపోర్ట్ చేసిన, వెనకుడి నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఇప్పుడు లిస్ట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ½ an hour మాట్లాడాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే ఈ మూవీ అంతలా ప్రమోషనల్గా వెళ్ళేది కాదు. భీమవరం కానీ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, ప్రతి ప్లేస్లో మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి సపోర్ట్ చేశారు మమ్మల్ని. తర్వాత నా ఫ్రెండ్ నివాస్, థ్యాంక్ యూరా, నువ్వు నా బ్యాక్ ఉండి నన్ను ముందుకు తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో నేను ఏదైనా బాగా చేశాను అంటే అది మా డైరెక్టర్, ఆయన చేయించుకున్నాడు. ఆ క్రెడిట్ అంతా ఆయనకే వెళ్తుంది. ఒకవేళ నేను ఏమైనా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంటే మాత్రం అది నా మిస్టేకే. డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే మూవీస్లో నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఫైనల్గా మై ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు లేకపోతే సినిమా ఇక్కడికి వచ్చేది కాదు. విజువల్గా నేను ఎంత కష్టపడినా దాని బ్యాక్ ఉండి